సార్ ఎట్టకేలకు త్రిబుల్ పోరాటం ఫలించినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ నర్సాపురం ఎంపీ టికెట్ రఘురామకృష్ణంరాజుకు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది సార్. మార్పులు చేర్పుల్లో భాగంగా ఏలూరు క్యాండిడేట్ని అక్కడికి పంపించడం, ఇలా మార్పులు చేర్పుల్లో భాగంగా త్రిబుల్ఆర్కి నర్సాపురం ఎంపీ టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది సార్. సో ఎలా చూడాలి సార్ ఈ పరిణామాలని? అంటే వాస్తవానికి నర్సాపురంలో రఘురామకృష్ణరాజును టికెట్ ఇవ్వలేదు అన్నప్పటి నుంచి కూటమికి ఇది ఒక అగ్ని పరీక్షగా, శీల పరీక్షగా మారింది ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే చాలా కాలంగా జగన్ వ్యతిరేక ఆలోచనకు, వ్యతిరేక పోరాటానికి రఘురామకృష్ణరాజు ఒక సింబల్గా మారిపోయాడు. సో ఆయన రోజు జగన్ వ్యతిరేకించడం, టీడీపీ అనుకూల సోషల్ మీడియా కూడా, టీడీపీ అనుకూల మీడియా కూడా రఘురామకృష్ణరాజును కొన్ని నెలలుగా యాంటీ జగన్ క్యాంపెయిన్ హీరోగా మార్చేశారు. సో రఘురామకృష్ణరాజును ఒక యాంటీ జగన్ ఫినామినన్గా టీడీపీ దాని ఇకో సిస్టమ్ మార్చిన తర్వాత ఎప్పుడైతే ఆయనకు టికెట్ ఇవ్వలేదో ఒక జగన్ వ్యతిరేక నిబద్ధత ఎంత మేరకు బీజేపీకి ఉంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతకుముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిలకలూరిపేట సభలో మాట్లాడిన తీరు కూడా అనేక అనుమానాలకు కారణమైంది. కనీసం చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయమని పిలిపివ్వలేదు, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఓడించమని పిలిపియలేదు. ఆ మోడీ సభ డ్యామేజ్ చేసిన తర్వాత రఘురామకృష్ణరాజుకు సీట్ రాలేదు. సో రఘురామకృష్ణరాజుకు సీట్ రాకపోవడం అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఆయన ఆర్థిక వనరులు ఉన్నవారు, కూటమి తరఫున బలమైన అభ్యర్థి అవుతాడు, అన్ని రకాల రిసోర్సెస్ ఉన్న వ్యక్తి, మరి ఆయనకు ఎందుకు ఇవ్వలేదు? మరి జగన్ పట్ల బీజేపీ వైఖరి ఏంటి అనే ప్రశ్న మొదలైంది. దానికి తోడు రఘురామకృష్ణరాజు కూడా చెప్తూ వచ్చారు, ఇది ఖచ్చితంగా జగన్ పనే, సోమవీర్ రాజు పేరు కూడా తీశాడు. అందువల్ల మరి జగన్ ఇన్ఫ్లుయెన్స్తో బీజేపీ ఇవ్వలేదంటే మరి టీడీపీ ఏం చేసింది? అసలు ఈ కూటమిలో ఏ సీటు ఎవరికి ఇవ్వాలి, ఏ టికెట్ ఆ సీట్లో ఎవరు పోటీ చేయాలన్నది చంద్రబాబు నాయుడు చేతిలో కూడా లేదా, జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేస్తాడా అని. ఎందుకంటే బీజేపీకి ఇది కేటాయించారు కనుక, బీజేపీ రఘురామకృష్ణరాజుకి ఇవ్వలేదు కనుక బీజేపీ జగన్ ప్రభావం చేసి చూపాడు అని అన్నారు. మరి టీడీపీ ఎందుకు బీజేపీకి ఇచ్చింది ఈ సీటు? టీడీపీకి బీజేపీ మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో కూడా నాకు తెలిసిన మేరకు రఘురామకృష్ణరాజు ఆ క్యాండిడేట్గా ఉన్నాడు, సో ఆయనకు ఇవ్వాలి అని కూడా చర్చ జరిగింది. అది జరిగినప్పుడు మరి బీజేపీ ఇవ్వను అని చెప్పలేదా? బీజేపీ ఇవ్వదు అనే అనుమానాన్ని కూడా రఘురామకృష్ణరాజు వ్యక్తం చేశాడు. ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఈ అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఇది బీజేపీ ఖాతాలో పడితే నాకు రాకపోవచ్చు, జగన్ బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు అని చెప్పిన తర్వాత కూడా ఇది బీజేపీ కేటాయించారు. అంటే బీజేపీ దీన్ని కోరి తీసుకొని రఘురామకృష్ణరాజుకి ఇవ్వకుండా చేసిందా అనే ఆలోచన కూడా కూటమి శ్రేణుల్లో కలిసింది. అందువల్ల టీడీపీ మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపలేకపోయాడు అనే క్వశ్చన్ వచ్చింది. అయితే బీజేపీ మా సభ్యుడే కాదు కదా అన్నారు. సభ్యత్వం అనేది ప్రాతిపదికగా లేదు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం, టికెట్లు ఇచ్చి సభ్యులుగా చేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, సభ్యత్వం ఇచ్చి టికెట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల రఘురామకృష్ణరాజుకి ఈ షరతు ఎందుకు వర్తిస్తుంది? ఆయన కూడా బీజేపీలో చేర్చుకుని టికెట్ ఇవ్వచ్చు. సో అందువల్ల ఎప్పుడైతే రఘురామకృష్ణరాజుకు సీటు రాలేదు అన్నారో టీడీపీ సపోర్ట్ బేస్లో నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చినట్టు సమాచారం. సో బీజేపీ టీడీపీల మధ్య అనుమానము పెద్దగా పెరగడం మొదలే ఇది అనుమానాస్పదమైనగా కలిశారు. చంద్రబాబు నాయుడు బలంగా బీజేపీతో కలవాలని, కానీ కింద టీడీపీ శ్రేణుల్లో వ్యతిరేకత ఉంది, బీజేపీ శ్రేణుల్లో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ బీజేపీ అండదండ లేకపోతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేవాడా, అమరావతి పైన ఇలా చేసేవాడా అనే ప్రశ్నలు, అనుమానాలు టీడీపీ వాళ్ళలో ఉన్నాయి. వాళ్ళ మీడియా కూడా దీన్ని బహిరంగంగానే చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎపిసోడ్తో మరింత స్పష్టమైంది అసలు బీజేపీ జగన్తో పోరాడదలుచుకుందా, అంటే జగన్తో పరోక్ష మైత్రి, కూటమిలో భాగస్వామి, ఇవన్నీ వచ్చాక ఇది ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుందని భావించి ఉండాలి. అందువల్ల టీడీపీ కనుక ఈ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా దీన్ని బీజేపీ నుంచి తిరిగి తీసుకొని తమ పార్టీ అభ్యర్థిగా నరసాపురంలో రఘురామకృష్ణరాజును నిలబెట్టవచ్చని నాకున్న సమాచారం ప్రకారం గత 3 నెలలుగా రఘురామకృష్ణరాజు చంద్రబాబు నాయుడు వెనకాల పడుతున్నాడు. నేను మీ పార్టీలో చేరుతాను, టీడీపీలో చేరుతాను, నాకు నరసాపురం టికెట్ కేటాయించండి, టీడీపీ ఆ సీటు తీసుకోండి, బీజేపీకి ఇవ్వకండి, బీజేపీకి ఇస్తే జగన్ ఆపుతాడు అని.
కానీ చంద్రబాబు నాయుడే ఆపాడు అని సమాచారం. ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను, మీ నరసాపురంలో బీజేపీకి ఇచ్చిన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయవచ్చని. కానీ ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇక తప్పదు, ఇదేదో మొదటికే మోసమయ్యేటట్టుంది. రఘురామకృష్ణరాజు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అన్న అనుమానం ఇది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే బండి సంజయ్ని ఎందుకు డ్రాప్ చేశారు అనే అనుమానం బీజేపీ తెలంగాణలో దెబ్బతీసింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న బాహుబలి విజయానికి కారణమైంది, సినిమా విజయానికి కారణమైంది. అలా రఘురామకృష్ణరాజుకి ఎందుకు సీట్ ఇవ్వలేదు అన్న ప్రశ్న కూటమి దగ్గర ఆన్సర్ లేని ప్రశ్నగా మారింది. అందువల్ల ఇది చాలా పెద్ద పొలిటికల్ డ్యామేజ్తో భావించి ఉన్నట్టున్నారు. అందుకే మళ్ళీ ఈ పరిణామాలు జరిగి నరసాపురం టికెట్ టీడీపీఏ తీసుకొని రఘురామకృష్ణరాజును అభ్యర్థిగా పెట్టే అవకాశం కనబడుతుంది.